వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యూతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని దశమ స్కంధంలో మనం 85వ అధ్యాయంలో ఉన్నాం. మొదటి భాగం ఇవాళ చెప్పుకుందాం. శ్రీ పాదరాయణురువాచ అథైకదాత్మజౌ ప్రాప్తౌ కృతపాదాభివందనౌ వసుదేవోభినంద్యాహ ప్రీత్యా సంకర్షణాచ్యుతౌ. బలరాముడు శ్రీకృష్ణుడు వారి తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకు పాదాభివందనం చేసేందుకు వచ్చారు. మునీనాం స వచ శ్రుత్వా పుత్రయోర్ధామసూచకం తద్వీర్యైర్జాత విశ్రంభః పరిభాష్యాభ్యభాషత. కురుక్షేత్రముల తమ తనయులైన బలరామకృష్ణుల ప్రభావమును గూర్చి మునుల ద్వారా విన్నారు. వీళ్ళు వారి మహత్వమును స్వయంగా చూశారు. అందువల్ల ఆయనకు వారి జగదీశ్వర తత్వమును గూర్చి పూర్తి విశ్వాసము కుదురుకున్నది. అతడు వారిని సంబోధిస్తూ ఇలా అన్నాడు. కృష్ణ కృష్ణ మహాయోగిన్ సంకర్షణ సనాతన జానే వామస్య యత్ సాక్షాత్ ప్రధాన పురుషౌ పరౌ. సచ్చిదానంద స్వరూపుడవైన శ్రీకృష్ణ, మహాయోగీశ్వరుడవైన బలరామ, మీరిరువురును సనాతనులు. మీరు ఈ సమస్త జగత్తునందని ప్రకృతి పురుషులకు నియామకులు. సాక్షాత్తు పరమేశ్వరులు మీరే అని నేను మీ కృపతో ఎరుగుదును. యత్ర ఏన యతో యస్య యస్మై యద్యథా యదా స్యాదిదం భగవాన్ సాక్షాత్ ప్రధాన పురుషేశ్వరః. ఏతన్నానావిధం విశ్వమాత్మసృష్టమహోక్షజ ఆత్మనానుప్రవిశ్యాత్మన్ ప్రాణో జీవో బిభర్ష్యజః. ప్రాణాదీనాం విశ్వసృజాం శక్తయో యాః పరస్యతాః పారతంత్ర్యాద్వైసాదృశ్యాద్వయోశ్చేష్టైవ చేష్టతాం. కాంతిస్తేజః ప్రభాసత్తా చంద్రాగ్న్యర్కవిద్యుతాం యత్స్థైర్యం భూభృతాం భూమేర్వృత్తిర్గంధోద్ధతో భవాన్. కృష్ణ, ఈ జగత్తునకు మీరు ఆధారభూతులు, నిర్మాతలు, నిర్మాణ సామగ్రియు మీరే. సమస్త జగత్తునకును మీరే ప్రభువులు. ఈ సమస్త జగత్తు మీకు క్రీడా పరికరము. ఏది ఏ సమయమున ఏ రూపంలో ఉంటుందో, ఎట్లు పరివర్తనం చెందుతుందో వాటికి అన్నింటికి మీరే కారణము. ఈ జగత్తునందు ప్రకృతి రూపంలో భోగ్య వస్తువులను గను, పురుష రూపంలో భోక్తలుగను విలసిల్లుచుండువారు కూడా మీరే. అంతేకాదు, మీరు వాటికి అతీతులు, నియామకులు అయిన పరమాత్మ స్వరూపులు. నీవు ఇంద్రియాతీతుడవు కృష్ణ. జన్మ అస్తిత్వాది భావ వికార రహితుడు అయిన పరమాత్మవు. చిత్ర విచిత్రమైన ఈ జగత్తు నీ నుండియే వ్యక్తమవుతున్నది. దాని స్రష్టవు నువ్వే. దేవ నర పశు వృక్షాది నానా రూపములలో జీవాత్మ రూపమునందు ప్రవేశించి వాటిని రక్షిస్తూ ఉంటావు. వాటి ప్రాణ జీవ రూపములలో వాటిని పోషిస్తూ ఉంటావు. క్రియాశక్తి ప్రధాన ప్రాణాదులైన జగత్ వస్తువులలోని సృష్టి సామర్థ్యము వాటిది కాదు, అది నీదే. ఎంచేతంటే అవి నీ వలే చేతనములు గావు. అచేతనములు, స్వతంత్రములు గావు. పరతంత్రములు, చేష్టాశీలములైన ప్రాణాదుల యందు గల శక్తివి నీవే. ఓ మహాత్మా, చంద్రుని కాంతి, అగ్ని యొక్క తేజస్సు, సూర్యుని ప్రభ, నక్షత్రముల యొక్క విద్యుత్తు యొక్క వెలుగులు, పర్వతముల యొక్క స్థిరత్వము, భూమి యొక్క ఆధార శక్తి రూపమైన వృత్తి, దాని గుణమైన గంధము, ఇవి అన్నీయును వాస్తవముగా నీవే.
తర్పణం ప్రాణనమపాం దేవత్వం తాశ్చ తద్రసః ఓజస్సహోబలం చేష్టా గతిర్వాయోస్తవేశ్వర దిశాం తమవకాశోసి దిశఃఖం స్ఫోటాశ్రయః నాదో వర్ణస్వమోంకారాకృతీనాం పృథక్కృతి ప్రాణుల దాహము తీర్చి తృప్తిపరచుట ప్రాణములను నిలబెట్టుట శుభ్రపరచుట అను జలముల శక్తులన్నీయును నీ స్వరూపమే. అంతేగాక ఆ జలములలోని రసము నీవే. ఇంద్రియ శక్తి, అంతఃకరణ శక్తి, శరీర శక్తి, వేగము, కదలుట, కదిలించుట, వీచుట, చరించుట అను వాయువు యొక్క శక్తులన్నీ నీవే. దిక్కులు వాటి అవకాశము కూడా నీవే. ఆకాశము, దానికి ఆశ్రయభూతమైన స్ఫోటము అనగా ఓంకారనాదము, దాని నుండి వెలువడు వర్ణములు, ఆ వర్ణములు సూచించడి పదార్థములు, పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి, రూపాకృతులన్నీ నీవే. ఇంద్రియం త్వింద్రియాణం త్వం దేవాశ్చ తదనుగ్రహ అవబోధో భవాన్ బుద్ధేర్జీవస్యానుస్మృతిः సతి భూతానామపి భూతాదిరింద్రియాణం చ తైజసః వైకారికో వికల్పానాం ప్రధానమనుషాయినాం. ఇంద్రియములు, వాటి ద్వారా విషయములను గ్రహించు శక్తి, వాటి అధిష్టాన దేవతలన్నీ నీవే. బుద్ధి యొక్క నిశ్చయార్థక శక్తి, జీవుని యొక్క విశుద్ధమైన స్మృతియు నీవే. ఆకాశాది పంచమహాభూతములకు కారణమైన తామసాహంకారము, శబ్దాదులను గ్రహించడి ఇంద్రియములలో తైజస శక్తియు, ఇంద్రియముల యొక్క అధిష్టాన దేవతలకు కారణమైన సాత్వికాహంకారము, అలాగే జీవుల యొక్క గమనాగమనులకు కారణమైన మాయాశక్తియు కూడా నీవే. నశ్వరేష్విహ భావేషు తదసి సుమనశ్వరం యథా ద్రవ్య వికారేషు ద్రవ్యమాత్రం నిరూపితం సత్వం రజస్తమితి గుణాస్తద్వృత్తయశ్చ యాః వయద్ధా బ్రహ్మణి పరే కల్పితా యోగమాయయా. మట్టి నుండి ఏర్పడిన కుండలు మొదలైనవి నశ్వరములు. వాటి కారణమైన మట్టి అనశ్వరము. బంగారము నుండి సిద్ధమైన వేర్వేరు నామరూపములు గల నగలు నశ్వరములు. వాటికి మూలమైన బంగారము అనశ్వరం. అలాగే ప్రకృతి అందలి పదార్థములన్నీ నశ్వరములు. వాటికి కారణమైన నీవు మాత్రము శాశ్వతుడవు. సత్వరజస్తమో గుణములు, వాటి వృత్తులు పరబ్రహ్మమైన నీయందు యోగమాయా ప్రభావమున కల్పితములు. తస్మాన్న సంచమీ భావాయ త్వయి వికల్పితాః త్వంచామీషు వికారేషు హన్యతా వ్యావహారిక. జన్మ, అస్తిత్వము మొదలగు షడ్విధ భావ వికారములు ఎవ్వియును నీలో లేనే లేవు. వీటిని నీలో కల్పించుకొని వీటికి అనుగుణంగా నీ లీలలను ప్రదర్శిస్తూ ఉంటావు. ఆ కల్పన నివృత్తి అయినప్పుడు వికారరహితమైన నీ పరమాత్మ స్వరూపము బోధపడుతుంది. గుణప్రవాహ ఏతస్మిన్నబుధాస్వఖిలాత్మనః గతిం సూక్ష్మాం అబోధేన సంసరం తీహ కర్మభిః యదృచ్ఛయానుతాం ప్రాప్య సుకల్పామిహ దుర్లభాం స్వార్థే ప్రమత్తస్య వయోగతం త్వన్మయాయేశ్వర. అసావహం మమైవైతే దేహే చాస్యాన్వయాదిషు స్నేహపాశైర్నిబధ్నాతి భవాన్ సర్వమిదం జగత్. ఈ జగత్తు సత్వాది గుణ ప్రవాహ రూపము. అందులో పడి కొట్టుమిట్టాడుచున్న అజ్ఞానులు అఖిలాత్మకుడవైన నీ యొక్క దుర్జ్ఞేయమైన యథార్థ స్వరూపమును తెలుసుకున్న జాలరు. అట్టివారు దేహాభిమాన రూపమైన అజ్ఞాన కారణమున కర్మబద్ధులై పదే పదే జనన మరణ చక్రములో తిరుగుతూ ఉంటారు. ఓ పరమేశ్వర, దుర్లభమైన ఈ మానవ శరీరము నా పురాకృత సుకృతములను అనుసరించి నీ కృపతో ప్రాప్తించినది. కానీ నీ మాయకు వశుడనైన నాకు ఏది శ్రేయస్కరమో తెలియజాలక ప్రమత్తుడనై ఇంతకాలము గడిపాను. నా ఆయువు కూడా క్షీణించుచున్నది స్వామి. ఈ దేహము నాది. ఈ దేహమునకు సంబంధించిన భార్యాపుత్రాదులెల్లరూ నావారు. అహంకార మమకార రూపములైన స్నేహ పాశములతో పిపీలికాది బ్రహ్మ పర్యంతముగల ఈ సమస్త జగత్తును నీవు బంధిస్తున్నావు. యువాం ననఃసుతౌ సాక్షాత్ ప్రధాన పురుషేశ్వరౌ భూభారక్షత్రక్షపణ అవతీర్ణౌ తథార్థః తత్తే గతో స్మరణమధ్య పదారవిందం ఆపన్న సంస్కృతి భయాపహమార్తబంధో ఏతావతాలమలమింద్రియలాలసేన మత్యాత్మతృక్త్వయి త్వపరే యదపత్య బుద్ధి సూతీ గృహేనను జగాద భవానజో నౌ సంజజ్ఞ ఇత్యనుయుగం నిర్ధర్మగుప్త్యై నానాతనూర్గగనవద్విధజ్జహాసి కో వేద భూమ్న ఉరుగాయ విభూతి మాయాం.
మీరు ఇరువురును మా సుతులని లోకము భావిస్తున్నా వాస్తవంగా మీరు మా కుమారుడు కారు. మీరు ప్రకృతికిని జీవులకును అధీశ్వరులు. భూమికి భారముగానున్న క్షత్రియులను రూపుమాపుటకే అవతరించిన మహాత్ములని నేను ఎరుగుదును. ఈ సత్యమును నీవు కూడా ఇదివరలో తెలిపి ఉన్నావు ఆప్తబంధు. నేను దిక్కుతోచని స్థితిలో ఆపన్నుడనై ఉన్నాను. ఆ కారణంగా ఆర్తుల సంసార భయమును తొలగించునట్టి నీ పవిత్ర పాదార విందములను ఆశ్రయించాను. మృత్యురూపమైన ఈ దేహమును నేను ఆత్మగా భావించాను. అందువలన ఇంతవరకును ఇంద్రియాలు సుఖలోలుడనై పరమాత్మవైన నీ ఎడ పుత్రభావమునే కలిగి ఉన్నాను. ఇంకా ఇది చాలు. దేవా, నీవు ప్రసూతి గృహమునందు మాతో నేను కర్మానుగుణములైన షడ్వికారములు లేనివాడను అయినను ధర్మరక్షణకి ప్రతి యుగమునందును అవతరిస్తూ ఉంటాను అని చెప్పి ఉన్నావు. నీవు ఆకాశము వలె సర్వవ్యాపక లక్షణమును కలిగి ఉన్నను వివిధ రూపములను దాల్చుచుందువు, వాటిని విడిచిపెట్టుచుందువు. మహాత్మా, వైభవోపేతమైన నీ మాయాశక్తిని ఎవరు ఎరుగుదురు అని నీ మహిమను అందరూ కీర్తిస్తారు. శుకౌవాచ. ఆకర్ణ్యేర్థం పితుర్వాక్యం భగవాన్ సాత్వతర్షభః ప్రత్యాహ ప్రశ్రయానం ప్రహసన్ ప్రశ్నయా గిరా. మహారాజా, యదువంశ శిరోమణి అయిన కృష్ణ భగవానుడు తన తండ్రి అయిన వసుదేవుని మాటలను విన్న తరువాత ఒక్కసారి చిరునవ్వు నవ్వుతూ చాలా వినమ్రంగా మృదు మధురంగా ఇలా అన్నాడు. ఏమన్నాడయ్యా అంటే, శ్రీ భగవాను వాచ వచో భస్సమవేతార్థం తాతై తదుపమన్మహే యన్నః పుత్రాన్ సముద్దిశ్య తత్వగ్రామౌదాహృతః అహం యూయమసావార్య ఇమే చ ద్వారకౌకసః సర్వేప్యేవం యదుశ్రేష్ఠ విమృశ్యాః సచరాచరం ఆత్మా హ్యేక స్వయం జ్యోతిర్నిత్యోన్యో నిర్గుణో గుణైః ఆత్మసృష్టైస్తత్కృతేషు భూతేషు బహుధేయతే ఖం వాయుర్జ్యోతిరాపో భూస్తత్కృతేషు యథాశయం ఆవిస్థిరోల్పభూర్యేకో నానాత్వం యాచ్యసావపి. తండ్రి, మీ పుత్రులమైన మాకు నీవు యుక్తముగా చేసిన జ్ఞానోపదేశము అవగతమైనది. పూజ్యుడైన మా అన్నయ్యకు బలరాములను ద్వారకావాసులను మీరును నేనును అంతేకాదు చరాచరాత్మకమైన జగత్తంతయును పరమాత్మ స్వరూపము. దీనికి కారణమైన వాడు నిర్వహించువాడు ఆ పరమాత్ముడు. మహాత్మ, ఆత్మ ఒక్కటే, అద్వితీయము, స్వయం ప్రకాశము, నిత్యము, నిర్గుణము అగు ఆత్మ దేహాదుల కంటే విలక్షణమైనది. ఆత్మ తనచే తన నుండి సృజించబడిన గుణములు నిమిత్తముగా ఆ గుణములచే నిర్మింపబడే ప్రాణుల యందు అనేకముగా ఉన్నట్లు ప్రతీయమానమగుచూ ఉంటుంది. పంచమహాభూతములైన పృథివ్యాపస్తేజో వాయురాకాశముల యొక్క అస్తిత్వము ఒకటే అయినను వాటి కార్యములైన ఘటపటాదుల యందు అవి ప్రకటితములుగా అప్రకటితములుగా, పెద్దగా చిన్నగా, అధికంగా స్వల్పంగా, ఒకటిగా అనేకములుగా ప్రతీతమవుచుండును. అలాగే ఆత్మయు ఉపాధి భేదముతో నానా రూపములలో దేవ మనుష్య పశుపక్షాది రూపములలో భాసిల్లుచుండును. కనుక నేను మీరు అందరూ ఒకే పరమాత్మ స్వరూపులము. ఈ దృష్టితో చూసినప్పుడు మీరు తెలిపిన విషయము సరి అయినదే అన్నాడు. దీని తరువాత భాగం రేపు చెప్పుకుందాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.